దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇజ్రాయేలును కాపాడు దేవుడు, ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా సహోదరుడు సురేష్ యొక్క జీవితంలో వాటర్ ట్యాంక్ ఆయన మీద పడి, హల్లెలూయా, నిజంగా ఈ లోకాన్ని చూడకుండా కన్ను మూసి మన్నైపోవలసిన వ్యక్తి. అయితే దేవుడు యొక్క బిడ్డను అద్భుత రీతిగా మరి ఆ యొక్క ట్యాంకర్ పడిన మరి ఎటువంటి కీడు కలగకుండా దేవుడు కాచి కాపాడాడు. హల్లెలూయా. ఈయన జీవితంలో ఒక తీర్మానము ఏమంటే, ఇక మీదట నేను అట్టబోవాల, ఇక మీదట నేను ఆదివారాలు తప్పకుండా నేను మందిరానికి నేను వస్తానని. హల్లెలూయా. కదా ఎలక్ట్రీషియన్గా ఈయన పనిచేస్తూ మరి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. దేవుడు ఈయన జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి అందరూ రెండు చేతులతో చప్పట్లు కూడా మేము పరుద్దాం. హల్లెలూయా. కదా ప్రతి ఆదివారం తప్పకుండా మందిరానికి రావడానికి, ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. హల్లెలూయా. అదే సమయంలో నాకు ఏమి జ్ఞాపకం వస్తుందంటే, సహోదరుడు మల్లేష్ నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కదా కరోనా కాలంలో మరి ఆ యొక్క బిడ్డ జీవితంలో కూడా గొప్ప ప్రమాదం కలిగింది. ఏం కలిగిందండి? గొప్ప ప్రమాదం. మీకు అందరికీ కూడా మరి తెలుసు. మరి ఆయన అనుకున్నాడు, మల్లేష్, మరి ఇంకా నేను ఈ బేల్దారి పని నేను చేయగలనా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా మల్లేష్ని ఏం చేశాడంటే, వెన్ను భాగములో ఆ యొక్క వేట కొడవళ్లతో పొడవడానికి వచ్చిన ఆ యొక్క పోటు త్రుటిలో దేవుడు తప్పించాడు. హల్లెలూయా. అవును కదా మల్లేష్? ప్రైజ్ లార్డ్. ఆ వెన్ను భాగము శరీరానికి చాలా ప్రాముఖ్యమైనది. వెన్ను లేకపోతే మరి ఏ పని కూడా చేసుకోవడానికి కాదు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఆ యొక్క బిడ్డ మరి అనేకమైన బిల్డింగ్స్ను కట్టించడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఆయన తోట పనులు చేసుకోవడానికి కూడా విరామము లేకుండా మరి తోట పనులు, టమాటా పంట వేస్తే మరి ఏ పంట వేసినా కూడా మరి ఆయనే తోటలకు మందు కొట్టుకుంటూ, ఆ యొక్క చేనులకు మందు కొట్టుకుంటూ మరి ఉంటున్నాడు. అంటే అటువంటి శక్తిని మరి ఎవరు అనుగ్రహించారమ్మా? అయ్యా, ఎవరు అనుగ్రహించారు? దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా దేవుడు మనకు శక్తిని, బలమును ఇవ్వకపోతే, దేవుడు మనలను కాపాడలేకపోతే, హల్లెలూయా, మనము ఏమైపోతామో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి మన జీవితంలో మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి కదా. వారమంతా కూడా మనం ఏం చేయాలంట? కష్టపడి పని చేయాలి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంటుంది, మన యొక్క శక్తికి మించి మనం ఏం చేయాలంట? వారమంతా పని చేసుకోవాలి. కానీ అయితే ప్రభు దినమున, ఆదివారమున ఏం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, అది ప్రభు దినము అని చెప్పబడింది. ఆయన మన పాపం నిమిత్తమై కల్వరి శిలువలో రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన దినము ప్రభు దినము. ఆ దినమే ఆదివారము. హల్లెలూయా. ఈ ఆదివారము ఎందుకు సెలవుగా ప్రకటించబడింది అంటే, ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దానిని బట్టి ప్రపంచమంతా కూడా ఏమి చేయాలంట? ఆదివారము మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించాలని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయంట? దేవుని నామాన్ని ఆరాధిస్తా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని మన జీవితంలో అమ్మా, అయ్యలారా, కూలి పనులు మీరు ఎక్కడికి వెళ్ళినా 6 రోజులు ఏం చేయాలి? కష్టపడి పని చేయండి. హల్లెలూయా. కదా
మనము సోమరిగా ఉండకూడదు, కానీ ఏం చేయాలి? 6 రోజులు కష్టపడి పని చేయాలి. 7వ రోజు ఏం చేయాలంట? ప్రభునామాన్ని మహిమపరచాలి. అదే ఆదివారం, అదే ప్రభు దినము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రభు దినమందు మనకు గొప్ప దీవెనలు ఉన్నాయి, గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకనే మనము దేవుని వాక్యం చూస్తుంటున్నాం. ఒక్క దినము దేవుని మందిరములో గడుపుట అది 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఎన్ని దినముల కంటే శ్రేష్టమైందంట? 1000 దినములు. హల్లెలూయా. అందుకనే ఒక ఆదివారము ఎన్ని దినములతో అది సమానం చెప్పండి? 1000 దినములతో సమానం. ప్రైజ్ లార్డ్. అయితే ఇక ప్రభువు దినమును ఒక్క ఆదివారం మిస్ చేసుకుంటే ఎంత నష్టపోతామంట? 1000 దినముల యొక్క మరి నష్టాన్ని మనము చూచేవారుగా ఉంటా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మన బిడ్డలందరూ కూడా ఏం చేయబడాలి? ప్రభు దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. ఆదివారము మన పనులన్నిటిని ఏం చేయాలంట? కట్టి పెట్టేయాలి. హల్లెలూయా. ప్రభువు కంటే గొప్ప పని ఏది కూడా లేదు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఆయన ఆశీర్వదిస్తే ఆ యొక్క ఆశీర్వాదము అదే విధముగా నిలిచి ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని దావీదు మహారాజు అంటాడు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వించబడింది అంటా ఉన్నాడు. హల్లెలూయా. మనకు ఎవరి ఆశీర్వాదం కావాలంట? దేవునికి ఆశీర్వాదం కావాలి. దావీదు మహారాజు అంటాడు, కొందరు ధనమును బట్టి, కొంతమంది రథములను బట్టి, కొంతమంది మరి గుర్రములను బట్టి వారు అతిశయిస్తూ ఉన్నారు. నేనైతే నా దేవుడనే యెహోవా యందు నేను అతిశయించేవాడుగా నేను ఉంటా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే యొక్క దావీదు ఆశీర్వాదాన్ని ప్రేమించడం లేదు, కానీ ఆశీర్వించిన దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అనేకుల జీవితాల్లో ఏ విధంగా ఉంటుందంటే, ఆశీర్వాదము లేనప్పుడు దేవుని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆశీర్వించిన తర్వాత ఏమైపోతుందంటే మునుపుంటున్న ప్రేమను మర్చిపోయేవాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. అయితే మన జీవితంలో మనం ఎంత ఆశీర్వదించబడతామో, ఎంత దీవించబడిన వాళ్ళుగా ఉంటామో, అంతగా మనం ఆశీర్వించిన దేవుని మనం ఏం చేయాలంట? మనము ప్రేమించాలి. ఆయన నామాన్ని మనము ఘనపరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఆశీర్వాదము పొందనప్పుడు ప్రార్థన అధికంగా చేస్తాము, బైబిల్ బాగా చదువుతాము. హల్లెలూయా. ఆశీర్వించబడిన తర్వాత ఏం చేస్తామంటే ఒక వచనం చదవడానికి కూడా టైం లేకుండా అయిపోతాం. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయడానికి కూడా ఏమైపోతామంట? టైం లేకుండా అయిపోతాం. మందిరానికి రావడానికి కూడా ఏముండదంట? మనకి టైం లేకుండా అయిపోతాం. అయితే దేవుడు మనల్ని ఆశీర్వించడము తప్ప? చెప్పండి. దేవుడు మనల్ని ఆశీర్వించడం తప్ప? తప్పు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మరి ఆయన ప్రేమ కలిగిన దేవుడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తుంటున్నాం. 7వ వచనంలో ఏమంటున్నాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి నెడల మీకు ఏది ఇష్టమో అడగండి, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి ఏం చేయబడతాడు? మహిమపరచబడతాడు. హల్లెలూయా. సంగమా, ఏం చేయబడాలి? నీవు నేను మనం ఏం చేయాలి? ఎంతగా ఫలించాలంట? ఎంతగా ఆశ్రయించబడాలి? బహుగా. చెప్పండి అందరూ. బహుగా ఆశ్రయించబడాలని ఆయన యొక్క చిత్తం. ఏదో అరకొరగా ఆశ్రయించబడాలని ఆయన చిత్తం కాదు. హల్లెలూయా. ఎప్పుడు బహుగా మనం ఫలిస్తామంటే దేవుడు అంటా ఉన్నాడు, యేసు ప్రభు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మన యందు ఎవరి మాటలు నిలిచి ఉన్నాయమ్మా? అయ్యా, మనుషుల మాటలు నిలిచి ఉన్నాయా? లోకస్తుల మాటలు నిలిచి ఉన్నాయా? మన సొంత ఆలోచనలు నిలిచి ఉన్నాయా? లేకపోతే దేవుని మాటలు నిలిచి ఉన్నాయా? చెప్పండి. ఎవరి మాటలు? దేవుని మాటలు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన మాటలు మనం నిలిచి ఉండాలి, కానీ
వేరే మన సొంత ఆలోచనలు మనలో నిలిచి ఉండకూడదు, మనుషుల ఆలోచనలు నిలిచి ఉండకూడదు. ఎందుకంటే మనుషుల ఆలోచనలు ఏం చేస్తాయంటే దేవుని మాటను వినకుండా చేస్తాయి. ఏం చేస్తాయి చెప్పండి? దేవుని మాటను వినకుండా చేస్తాయి, దేవుని చిత్తాన్ని జరిగించకుండా చేసేవిగా మరి ఉంటా ఉన్నాయి. అందుకని మన జీవితంలో మనుష్యుల ఆలోచనలు కాదు, హల్లెలూయా, మన సొంత ఆలోచనలు కాదు కదా. యెషయా గ్రంథం 55వ అధ్యాయము మరి 8వ వచనంలో అనుకుంటున్నాను, మరి దేవుడు ఏమంటున్నాడంటే, మరి నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, హల్లెలూయా, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు, నా మార్గములు మీ మార్గములు వంటివి కాదు, నా యొక్క తలంపులు, నా ఆలోచనలు, నా యొక్క మార్గములు అన్నీ కూడా ఎలాగున్నాయంట? 9వ వచనం, యెషయా గ్రంథం 55 9వ వచనం చూస్తున్నాం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో చూస్తున్నాం కదా, దేవునిని ప్రేమించే వారిని ఆయన తలగా చేస్తాడు కానీ తోకగా ఆయన చేయడు, హల్లెలూయా. ఆయన పైవారిగా చేస్తాడు కానీ క్రింది వారిగా చేయడు. అందుకనే మనము దేనిని ప్రేమించాలి చెప్పండి? దేవునిని ప్రేమించాలి, హల్లెలూయా కదా. మనం దేవునిని ప్రేమిస్తున్నామంటే మనం ఏం చేస్తామో, ఏ విధంగా మనము దేవుని ప్రేమించగలము చెప్పండి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మన హృదయపూర్వకముగా దేవునిని ప్రార్థించడం వలన, ఆయనను స్తుతించి ఆరాధించడం వలన, హల్లెలూయా, ఆయన మందిరానికి రావడం వలన ఏం తెలుస్తుందంటే మనము దేవునిని ప్రేమిస్తున్నాము అని, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మన క్రియల్లో తెలుస్తుంది కదా, మనము ఏ విధముగా దేవునిని మనము ప్రేమిస్తూ ఉన్నాము, హల్లెలూయా. దేవుని వాక్యము సత్యము, ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటున్నాడు కదా, దేవుని ప్రేమించు వారిని ఆయన తలగా చేస్తాడు కానీ తోకగా కాదు, హల్లెలూయా. పైవారిగా చేస్తాడు కానీ కింది వారిగా కాదు, హల్లెలూయా. అగాపే కల్వరి సంఘంలో ఉంటున్న వారందరూ కూడా ఏ విధంగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు తెలుసా? మీరందరూ పైవారిగా ఉండాలని, మీరందరూ కూడా తలగా ఉండాలని, మీరందరూ మనమందరూ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనకి ఇష్టముందా దేవునిని ప్రేమించేది? ఇష్టముందా దేవునిని ప్రేమించే చెప్పండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు దేవునిని ప్రేమించేది ఇష్టం ఉంది అన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్ కదా. మీ చప్పట్లను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎలక్షన్స్లో కొట్టిన చప్పట్లులాగా ఈ చప్పట్లు ఉండకూడదు, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలక్షన్స్లో కొట్టిన చప్పట్లులాగా ఉండకూడదు కదా. ఏ పార్టీ నాయకులు వచ్చి చేసినా కూడా ఏం చేస్తారు? చప్పట్లు పట 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 కొడతారు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మనం చప్పట్లు కొడుతున్న ఎవరికంట? యేసయ్యకు చప్పట్లు కొడుతుంటే నీ చప్పట్లని దేవుడు చూస్తున్నాడు కాబట్టి, హల్లెలూయా, నా కుమార్తె నా కుమారుడు ఈ రోజు నుంచి నన్ను ప్రేమిస్తానని చెప్తా ఉన్నాడు అని దేవుడు ఆశతో ప్రతిరోజు మిమ్మల్ని చూచేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించును గాక, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి నిన్నటి దినాన దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభువా ఇక ఆదివారము నేను ఏ వాక్యం చెప్పాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా దృష్టికి ఒక లేఖన భాగాన్ని తీసుకురావడం జరిగింది. అదేదంటే కీర్తనలు 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాం దావీదు మహారాజు అంటా ఉన్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె. ఈరోజు
మన యొక్క అంశం ఏమంటే పచ్చని ఒలీవ చెట్టు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, అన్ని చెట్లు ఉన్నాయి కదా, చాలా రకాలైన చెట్లు ఉన్నాయి. హల్లెలూయా. ఆ చెట్లన్నిటిలో మరి ఇక ఒలీవ చెట్టు ఎటువంటి చెట్టు అంటే ఇది శ్రేష్టమైన చెట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. కదా, ఇక్కడ చూస్తున్నాం పచ్చని ఒలీవ చెట్టు. ప్రైజ్ లార్డ్. కదా, ఈ చెట్టు ఎలాగుందంట? పచ్చగుందా, ఎండిపోయిందా? పచ్చని ఒలీవ చెట్టు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెట్టు పచ్చగా ఉంటే మనకెంత సంతోషం చూడండి. హల్లెలూయా. చెట్టు ఎండిపోతే సంతోషమా? పచ్చగా ఉంటే మనకు సంతోషమా? పచ్చగా ఉంటే సంతోషం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే మన కుటుంబాలు పచ్చగా ఉంటే సంతోషమా? ఎండిపోయినట్లుంటే సంతోషమా? మన పిల్లలు పచ్చగా ఉంటే సంతోషమా? ఎండిపోయినట్లుంటే సంతోషమా? హల్లెలూయా. మనకు ఉద్యోగాలు పచ్చగా ఉంటే సంతోషమా? ఉద్యోగములో కిరికిరి ఉంటే సంతోషమా? మన పంటలు పచ్చగా ఉంటే సంతోషమా? లేకపోతే ఎండిపోతే సంతోషమా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, పచ్చగా అనగా మరి అది ఆశీర్వాదానికి సూచనగా మరి ఉంటా ఉంది. ఎండిపోవడం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే అది శాపానికి సాదృశ్యంగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే దావీదు మహారాజు, ప్రధాన గాయకుడుగా ఉంటున్న దావీదు మహారాజు చెప్తున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, ఈ యొక్క దావీదు యొక్క మరి డ్యూటీ ఏంటి? ఆయన ఏం చేసేవాడు చెప్పండి? మీకు అందరికీ తెలుసు. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఇక గొర్రెల కాపరిగా ఉంటున్న దావీదు యొక్క జీవితంలో మనం చూస్తున్నాము, అన్నల చేత తృణీకరించబడిన వాడుగా ఉంటా ఉన్నాడు, తండ్రి చేత తృణీకరించబడిన వాడుగా ఉంటా ఉన్నాడు, అందరితో కూడా త్రోసివేయబడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు, లెక్కలో లేని వాడుగా మరి ఉంటా ఉన్నాడు. దేంట్లో లేడంట? లెక్కలో లేని వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే దావీదు జీవితంలో ఏమి కలిగి ఉన్నాడంటే దీన స్థితిని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏ స్థితిని కలిగి ఉన్నాడు చెప్పండి? దీన స్థితి, తగ్గింపు కలిగిన స్థితి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన స్థితి ఏ విధంగా ఉందంటే దేని వైపు చూసే స్థితి ఆయనలో ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా, దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదును ఏమంటారంటే కీర్తనాకారుడు అంటారు. ఏమంటారు చెప్పండి? కీర్తనకారుడు అంటే పాటలు పాడేవాడు. అందుకనే దావీదు కీర్తనలు అని చెప్పేసి మరి రాయబడింది. పాటలు పాడేవాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఏం చేసేవాడంట మరి ఆయన దగ్గర మరి ఆ పాటలు పాడుతూ మరి దేవుడి నామాన్ని మహిమపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. దావీదు దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ దేవుణ్ణి పాటలు పాడేంట. హల్లెలూయా. అందుకని ఒక భక్తుడు పాట రాశాడు, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, యేసయ్యా
స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. ఆమేన్. దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. హల్లెలూయా కదా. దావీదువోలే నాట్యమాడి కదా. దావీదు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? నాట్యమాడి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రాజుగా చేయబడిన తర్వాత కూడా దేవుని మందసాన్ని దావీదు రాజ్యానికి తీసుకుని వెళ్తున్నప్పుడు సైతము ఆ మందసం ముందర ఏం చేశాడంట? దావీదు నాట్యమాడుతూ దేవునిని స్తుతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నాట్యమాడి దేవుని స్తుతిస్తూ ఉంటే కిటికీలో నుంచి ఎవరు చూశారో తెలుసా? కిటికీల నుంచి దావీదు భార్య చూసింది. మీకాలు చూసి మనసులో హీనపరుచుకుంటా ఉంది. ఈయన రాజుగా ఉన్నాడే, ఏమి ఈ విధముగా నాట్యమాడుతూ ఉన్నాడు అని చెప్పేసి మీకాలు ఏం చేసిందంట? హృదయములో దావీదును హీనపరిచింది. వెంటనే ఏమి జరిగిందో తెలుసా? దేవుని యొక్క ఉగ్రత మీకాలు మీదకి రావడం జరిగింది. మీకాలు యొక్క గర్భము మూసివేయడం జరిగింది. అందుకనే మీకాలుకు పిల్లలు లేరు. దానికి కారణం ఏమంటే దావీదు నాట్యమాడుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే హృదయములో హీనపరుచుకునింది. ఆయన రాజుగా ఉన్నాడనే సంగతి కూడా ఆయన మర్చిపోయాడు. దేవుని సన్నిధిలో ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏ విధముగా దేవుని స్తుతించి ఆరాధిస్తున్నాడో, రాజుగా ఉన్నప్పుడు ఆ రాజవస్త్రాలతో ఉన్నప్పుడు సైతం ఏం చేశాడంటే దేవుని స్తుతించి ఆరాధించాడు, నాట్యమాడాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మన మందిరంలో కూడా అందరూ కూడా ఏం చేయాలి? నాట్యమాడుతూ దేవుని స్తుతించాలి. ప్రైజ్ లార్డ్. నాట్యమాడడం అంటే ఏంటి? లోక సంబంధమైన నాట్యమా? కాదు. కానీ మన నాట్యము ఆత్మ సంబంధమైన నాట్యము. మన నాట్యము దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా నాట్యము. లోక సంబంధమైన నాట్యము అల్లరి చిల్లరిగా మరి ఉంటుంది. తాగి తందనాలుగా వాళ్ళుగా ఉంటారు, తాగి కేకలు వేసేవాళ్ళుగా ఉంటున్నారు. కానీ అయితే మనము చేసే నాట్యం ఏమంటే ఆత్మ సంబంధమైన నాట్యము. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మద్యముతో మత్తులైతే మనము దేనితో మత్తులమవుతామంట? పరిశుద్ధాత్మలో మనం మత్తులమవుతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. దావీదు పరిశుద్ధాత్మతో నింపబడి తన్ను తాను పరవశుడైపోయాడంటే ఏమైపోయాడు? పరవశుడైపోయాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కదా. మన జీవితాల్లో దేవుని స్తుతిస్తున్నామంటే, ఆరాధిస్తున్నామంటే మళ్ళీ ఏం చేయాలంట? పరవశులై మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు. సంతోషం పొంగేను, సంతోషం పొంగేను, సంతోషం పొంగి పొల్లేను అంటారు. అంటే ఏం సంతోషం ఉందా? ఎట్లా పాడాలా? సంతోషం పొంగేను, సంతోషం పొంగేను, సంతోషం పొంగి పొల్లేను. హల్లెలూయా. యేసు నన్ను రక్షించండి, నా పాపం కడిగండి, సంతోషం పొంగి పొల్లేను. హల్లెలూయా. మనం పాడేటప్పుడు ఎట్లా పాడాలంట? సంతోషంగా, ఉద్యోగంగా. అయ్యో నేను పాడుతున్నది ఎవరికి? భూపరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడికని. హల్లెలూయా. బాగా పాడి ఆరాధన చేస్తుంటే కొంతమంది సంతోషం ఇక్కడ ఉద్యోగంగా పాడుతూ ఉంటే అసలు ఏమి పడుతుంది? రైతులో పాట వినిపిస్తుందా? పాట వినపడదు. ఇంట్లో కావాలంటే అక్కడ వచ్చి చూస్తే గట్టి గట్టి కేకలు ఎత్తుంటే పక్కింట్లో వినిపిస్తూ ఉంటుంది కేకలు. కానీ ఇక్కడికి వచ్చి పాటలు పాడాలంటే స్వరం వినపడదు. హల్లెలూయా.
కదా. దేవుని బిడ్డలు ఏం చేయాలంట? దేవుని ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి, సంతోషముతో ఆరాధించాలి, నాట్యమాడుతూ ఆరాధించాలి, ఆర్భటించి ఆయనను మనము ఆరాధించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా దావీదు యొక్క జీవితంలో చూస్తున్నాం. తృణీకరింపబడిన దావీదు దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటున్నప్పుడు హల్లెలూయా దేవుని కృప ఎవరి మీదకి వచ్చిందంట? దావీదు మీదకు రావడము జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకరోజు రానే వచ్చింది. దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ సమూయేలు, నువ్వు యెష్షయి ఇంటికి నీవు వెళ్ళు. ఆ యెష్షయి ఇంటిలో ఒకరిని నేను రాజుగా ఉండడానికి అభిషేకించబోతా ఉన్నాను. సౌలును తృణీకరించి ఉంటున్నాను. ఇంకా సౌలును గురించి నీవు దుఃఖపడవద్దు, చింత చేయవద్దు. నేనేం చేయబోతున్నానంటే సౌలుకు బదులుగా ఒక రాజును ఏర్పరచుకోబోతున్నాను. అందుకని నువ్వేం చేయాలి? యెష్షయి ఇంటికి నీవు వెళ్ళాలి. యెష్షయి కుమారుడు ఒక కుమారుని నేనేం చేయబోతున్నాను? మరి నీ మూలకంగా రాజుగా అభిషేకించబోతున్నాను. తైలపు కొమ్ములో నీవు ఒలీవల నూనెతో నింపుకోమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, యొక్క సమూయేలు ప్రవక్త ఏం చేశాడంట? మరి యెష్షయి ఇంటికి వెళితే యెష్షయికి భయం వేసింది. ఎందుకంటే ఆ కాలంలో ప్రవక్తలు ఇంటికి వస్తే మరి భయపడేవాళ్ళంట. మరి ఎలాగొస్తున్నాడో ప్రవక్త? కోపంతో వస్తున్నాడు, సమాధానంతో వస్తుంటున్నాడు, నెమ్మదితో వస్తున్నాడు అని భయం. హల్లెలూయా. ఈ కాలంలో సేవకుడు వస్తే ఏం భయంలే, సినిమా పెట్టుకుని అట్లని చూస్తూ ఉంటారు ఇంట్లో. హల్లెలూయా. సేవకుడు వస్తే భయంలే, వక్కాకేసి నములుతూ ఉంటారు. సేవకుడు వస్తే ఏం భయం ఉంటుందా? భయంలే, రెక్లెస్గా ఉంటారు. అయితే మన సంఘ బిడ్డలు మరి సేవకుడు వచ్చాడంటే మీరందరూ చక్కగా మర్యాదగా ఉంటారు, చాలా సంతోషం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే దావీదు ఆ యొక్క సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీవు కోపంతో వస్తున్నావా, సమాధానంతో వస్తున్నావా అని అడిగితే సమూయేలు ప్రవక్త అంటూ ఉన్నాడు యెష్షయితో, సమాధానంతో నేను వచ్చాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సమాధానముతో నేను వస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అమ్మయ్యా, సమాధానంతో వచ్చాడు కదా ప్రవక్త అనుకుని. ప్రవక్త చెప్పాడు, నీ కుమారులందరినీ ఏం చేయాలంటే నీవు శుద్ధీకరించు. మీ కుమారుల్లో ఒకరిని నేను ఏం చేయబోతున్నానంటే మరి నేను అభిషేకించబోతా ఉన్నాను అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఈ కుమారులందరూ ఎక్కడ ఉండేవారంటే సౌలు రాజు దగ్గర సేనాధిపతులుగా మరి ఉండేవాళ్ళుగా ఉన్నారు, సైనికులుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సరే, అందరిని శుద్ధీకరించాడు. ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటే మరి సమూయేలు ప్రవక్త లేస్తూ ఉన్నాడు అభిషేకించడానికి. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? బాగా లావుగా, ఎత్తుగా, మంచి పర్సనాలిటీతో మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు నేను ఏర్పరచుకోలేదు అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. ఎంతమంది కుమారులు ఉన్నారో అంత కుమారులని అభిషేకించడానికి లేస్తే నేను ఏర్పరచుకోలేదు. దేవుడు ఏమంటున్నాడంటే మనుషులు పై రూపం లక్ష్య పెట్టదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అంటా ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు దేని లక్ష్య పెడతారంటమా? పై రూపం లక్ష్య పెట్టదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. కాబట్టి నీ పై రూపాన్ని నువ్వు చూడొద్దు అని చెప్పాడు. చివరికి సమూయేలు ప్రవక్త అడుగుతూ ఉన్నాడు, ఇంకా నీకెవరైనా కుమారులు ఉన్నారా? హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఇంకా ఎవరైనా నీకు కుమారులు నీకు ఉన్నారా అని చెప్పేసి అడిగితే ఆ యెష్షయి చెప్తున్న మాట ఏం తెలుసా? కడసారి వాడు ఉన్నాడు. హల్లెలూయా. కడసారి వాడు, చివరివాడు, చిన్నోడు ఉన్నాడు.
వాడెక్కడ ఉన్నాడంటే అడవుల్లో వాడు గొర్రెలు కాసుకొనికి పోయాడు అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. వెంటనే సమూయేలు ప్రవక్త అంటా ఉన్నాడు, వానిని వెంటనే ప్రవేశపెట్టండి. ప్రైజ్ ది లార్డ్. వాడు వచ్చేంత వరకు కూడా నేనేం చేస్తాను, ఈడే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. దావీదును మరి పిలిపించారు. ఇంకా ఆ ఇంటి లోపలికి మునిపే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఏర్పరచుకొనిన వాడు ఇతడే అంటా ఉన్నాడు. హల్లెలూయా. నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే. మనుషుల చేత తృణీకరించబడినవాడు, త్రోసివేసబడినవాడు, అన్నల చేత తృణీకరించబడినవాడు, త్రోసివేయబడినవాడు, తండ్రి చేత కూడా తృణీకరించబడిన వాడుగా ఉంటున్నా ఆ యొక్క దావీదును దేవుడు త్రోసివేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు ఈరోజు నిన్ను ఎవరైనా తృణీకరిస్తూ ఉంటే, నిన్ను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, హల్లెలూయా, దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను త్రోసివేయను. నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు, నా విలువైన రక్తముతో నేను నిన్ను కొని ఉన్నానని యేసయ్య చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక దావీదు మరి గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆయన ఏ చెట్ల కింద ఉండేవాడంట, ఆయన ఒలీవల చెట్టు కింద ఉండేవాడంటే. హల్లెలూయా. ఏ చెట్టు కింద ఉండేవాడు చెప్పండి? ఒలీవల చెట్టు కింద ఉండేవాడంటే. ఆ ఒలీవల చెట్టు చూసినప్పుడు దావీదుకు మరి ఆ ఒలీవల చెట్టుతో పోల్చుకునేవాడంట. హల్లెలూయా కదా. ఆ ఒలీవ చెట్టు చాలా బాగా ఉంటుంది. హల్లెలూయా. ఒలీవల చెట్టు మరి చాలా శ్రేష్టమైనది, అది యోగ్యమైనది. ప్రైజ్ ది లార్డ్. అనుకునేవాడంట, నేను ఒలీవల చెట్టులాగా నేను ఉండాలి, నేను ఒలీవల చెట్టులాగా నేను ఉండాలి అని చెప్పేసి అనుకునేవాడుగా ఉంటూ ఉన్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు దావీదు ఆ ఒలీవల చెట్టులాగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాడంటే, ఆ ఒలీవల చెట్టులో ఉంటున్న లక్షణాలను దావీదు గుర్తిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ఏమంటే అది ఫలించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఏం చేసింది చెప్పండి? ఫలించేదిగా మరి ఉంది. కీర్తనలు 128వ కీర్తన 3వ వచనం, 128వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె నుందురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాము మరి నీ బల్ల చుట్టూరా, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె నుందురు అంటే ఆశీర్వదించబడిన వారుగా ఉందురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, మరి ఈ యొక్క ఫలించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఫలించడం? ప్రైజ్ ది లార్డ్ కదా. దేవుని బిడ్డలందరూ కూడా ఏం చేయాలంట? దేవుని బిడ్డలంతా ఏం చేయాలి? ఫలించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం,
ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా, ఫలించని ప్రతి చెట్టుని యజమానుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే దానిని కొట్టివేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు, అగ్నిలో వేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. అయితే తోటమాలి ఏమంటున్నాడంటే, అయ్యా ఈ సంవత్సరం ఇది కాపు రాలేదు, వచ్చే సంవత్సరానికి కాపు వస్తుందేమో, జాగ్రత్తగా వినాలి. ఈ సంవత్సరం ఏం రాలేదమ్మా అయ్యా, కాపు రాలేదేమో, వచ్చే సంవత్సరమైన కాపు వస్తుంది. దానికి నేనేం చేస్తాను, మంచిగా ఇంకా మంచి ఎరువుని వేస్తాను, బాగా నీళ్లు పోస్తాను, ఖచ్చితంగా అది వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు మొక్కగా ఉన్నది ఏమైందంటే ఇప్పుడు చెట్టుగా అయింది. ఇంతకాలము దాన్ని ఏం చేశాము, మంచిగా దాన్ని పెంచాము అని చెప్పేసి ఆ యొక్క తోటమాలి ఏం చేస్తున్నాడంట, రిక్వెస్ట్, హల్లెలూయా, బతిమాలుకుంటా ఉంటే యజమానుడు ఏమన్నాడు, సరే అన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం చూద్దాం, ఈ సంవత్సరం ఫలించకపోతే ఏం చేయాలి, నరికేస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి జీవితంలో ఏమి చేయబడిన వాళ్ళుగా ఉండాలంట, ఫలించేవారుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, మరి ఆ యొక్క తోటమాలి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరు చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు తోటమాలి. యజమాని ఎవరంట, తండ్రి అయిన దేవుడు. చెట్టు ఎవరంట, నీవు నేను మనమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదేం చేయాలి, ఇది ఫలించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, ఈ యొక్క చెట్టు ఫలించాలి కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడింది కదా. ప్రతి చెట్టు ఏం చేయాలి, మంచి ఫలాలు ఇవ్వాలి కదా. అగాపే కల్వరి చర్చ్లో ఉంటున్న ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబము కూడా ఏం చేయాలి, మంచి ఫలాలను మరి ఇవ్వాలి. అది దేవుని యొక్క చిత్తము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మరి సైతాను యొక్క ఉద్దేశం ఏంటి, సైతానికి ఉద్దేశం ఏంటి, వీళ్ళు ఫలించకూడదు. ఏం చేయకూడదు, ఫలించకూడదు. అందుకనే సైతాను గాడు ఏం చేస్తాడంట, వాడు నక్కలను పంపిస్తాడంట. ఎవరిని పంపిస్తాడు కదా, తోటలోనికి దేన్ని పంపిస్తాడంటమ్మా, నక్కలను పంపిస్తాడంట, నక్కలు. హల్లెలూయా. ద్రాక్ష తోటలో పంపిస్తాడంట, నక్కలు, గుంట నక్కలను కూడా పంపిస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఈ నక్కలు, గుంట నక్కలు తోటకు క్షేమాన్ని కలుగు చేస్తాయా, తోటను పాడు చేస్తాయా? పాడు చేస్తాయి కదా. హల్లెలూయా. ఏ విధంగా ఈ గుంట నక్కలు తోటను పాడు చేసేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. ఏవి ఆ గుంట నక్కలు మన జీవితాల్లో, మన తోటలో పనిచేస్తూ ఉన్నాయి. ఈ అగాపే కల్వరి చర్చి తోట ఉంది కదా, ఈ తోటను పాడు చేయాలని సాతాను చూసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఒక్కొక్క చెట్టు ఉంది కదా, ఒక్కొక్క చెట్టుని ఏం చేయాలి, పాడు చేయాలని చెప్పేసి సాతానుడు చూసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. కాబట్టి వాడు గుంట నక్కలను ఈ చెట్లుగా ఉంటున్న విశ్వాసుల్లోనికి వాడు పంపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. అయితే ఆ గుంట నక్కలు ఎవరు ఏమి అన్న సంగతి నీవు నేను తెలుసుకుంటే, హల్లెలూయా, మనము ఫలింపని వారుగా ఉండము కానీ మనము ఫలించేవారుగా ఉంటాము. హల్లెలూయా.
ఏంటి ఆ మొట్టమొదటి గుంటనక్క అంట? ఏంటి మొట్టమొదటి గుంటనక్క? అది నిద్ర అనే గుంటనక్క. ఏ గుంటనక్క చెప్పండి? నిద్ర అనే గుంటనక్క. హల్లెలూయా. ఈ గుంటనక్క ఏం చేస్తుందంటే, ఇప్పుడేం ప్రార్థన చేసుకుంటావులే, నువ్వు పండుకో 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 అంటుందంట. హల్లెలూయా. ఈ గుంటనక్క ఏం చేస్తుందంటే, మీ పాస్టర్ గారు రోజుకు 3 అధ్యాయాలు పాత నిబంధన గ్రంథంలో మరి కొత్త నిబంధన గ్రంథంలో ఒక అధ్యాయం పెట్టాడు కదా, ఈ 4 అధ్యాయాలు చదవాలి కదా, ఈరోజు ఏం చదువుతావులే, రేపు చదువులే అంటుందంట గుంటనక్క. హల్లెలూయా. రేపు చదువులే అన్నప్పుడు రేపు చదివేకపోతే అప్పుడు ఎన్ని అవుతాయి? 4 అధ్యాయాలు పోయి 8 అధ్యాయాలు అవుతాయి. హల్లెలూయా. సరేలే 8 అధ్యాయాలు ఏడు చదువుతావు, మళ్ళీ నెక్స్ట్ చదువుదులే అంటే 12 అధ్యాయాలు అవుతాయి. ఈ గుంటనక్క ఏం చేస్తుంది? ప్రార్థన చేసుకోకుండా చేస్తూ ఉంది, నిద్ర వచ్చేటట్లుగా చేస్తూ ఉంది, బైబిల్ చదవకుండా చేస్తూ ఉంది. ఇక గుంటనక్క ఎందుకు చేస్తూ ఉందంటే, నీవు ఆత్మలో ఫలించకూడదు, నీవు ఆత్మలో నీవు ఆనందించకూడదు, దేవుని యొక్క చిత్తాన్ని నీవు నెరవేర్చకూడదు, నీవు బహుగా ఫలించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే నీ బహుగా ఫలించడానికి వీలు లేదు. అందుకనే ఏం చేయాలి? ప్రార్థన చేయకుండా చేయాలి. హల్లెలూయా. సోమరితనాన్ని తీసుకుని రావాలి అని నిద్ర అనే నక్కను, హల్లెలూయా, సోమరితనము అనే గుంటనక్కను తీసుకుని వచ్చేదిగా మరి ఉంటా ఉంది. ఈ గుంటనక్కలు మరి ఏం చేస్తాయంటే, పోస్ట్ పని చేపిస్తాయి. ఏం చేపిస్తాయి? ప్రార్థనను పోస్ట్ పని చేపిస్తాయి, వాక్యం చదవడానికి పోస్ట్ పని చేపిస్తాయి. హల్లెలూయా. శుక్రవారాలు ఉపవాస ప్రార్థనకు రావడానికి కూడా ఏం చేస్తాయంట? పోస్ట్ పని. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఏం పోతావులే, వచ్చే శుక్రవారం పో. ఏమంత రెగ్యులర్గా పోవాలా? రెగ్యులర్గా పోతే సంపాదించుకునేది ఏముంది? ఆటో ఛార్జీలు ఊరికే వస్తాయా అంటది. హల్లెలూయా. మనం ఏం చెప్పాలా? ఆటో ఛార్జీ నేను 100 రూపాయలు పడితే నా దేవుడు దానికి రెట్టింపుగా ఇస్తాడు రా సైతానా అని చెప్పాలి. హల్లెలూయా. ఆ విధముగా గుంటనక్కను ఓడించాలి. ఓ శుక్రవారం ఉపవాస ప్రార్థన పోయినాంలే, ఇంకా ఆదివారం ఏం పోతావులే. హల్లెలూయా. శుక్రవారం ఉపవాస ప్రార్థన పోయినాం కదా, ఇంకా ఆదివారం ఏడపోతావులే అంటది గుంటనక్క కదా. మన అభిషేక ప్రార్థన జరిగిన తరువాత ఆదివారం వచ్చింది. ఆదివారము చాలామంది డుమ్మా కొట్టారు చర్చికి. ఎందుకు రాలేదు అంటే, బుధవారం వచ్చినాం కదా. హల్లెలూయా. బుధవారం తిన్నావు కదా, ఈరోజు ఎందుకు తినాలి? హల్లెలూయా. చూడండి, గుంటనక్కలాగా ఉంటున్న సాతానుడు ఆత్మ ఫలముల తోటలో చేరి వాడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడంట? ఫలించకుండా వాడు చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. 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 యేసు ప్రభు నడుచుకుంటా వెళ్తా ఉంటే యేసు ప్రభు వారికి ఒక చెట్టు కనిపించింది. ఆకలేసిందంటే యేసు ప్రభుకు ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఏదంటే అంజూరపు చెట్టు. ఏ చెట్టు చెప్పండి? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టులో ఏమన్నా ఫలాలు ఉంటాయి, తీసుకుని తిందామని పోతే అంజూరపు చెట్టు నిండా ఏమున్నాయంట? ఆకులే ఉన్నాయి. కానీ ఏమున్నాయంట? ఆకులే ఉన్నాయంట, కానీ ఒక్క పండు కూడా దాంట్లో లేదంట. హల్లెలూయా. యేసుప్రభుకు బాధేసింది. అంజూరపు చెట్టును యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? శపించేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆకులు కనిపించే సంతోషమా? ఆకులు పచ్చగా ఉంటే సంతోషమా?
అబ్బా మా పంట ఎంత బాగా, మా చెట్లు ఎంత బాగా మొలిసినాయండి, ఎంత పచ్చగా ఉంటే. హల్లెలూయా. పచ్చగా ఉండాలి. హల్లెలూయా. నీ పచ్చగా ఉండి నీ ఫలము లేకుంటే రైతుకు సంతోషమా? పచ్చగా ఉండి ఫలించకపోతే రైతుకు వేదన, బాధ. ఎందుకు పూత పూయలేదు, ఎందుకు కాయలు రాలేదు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంజూరపు చెట్టును చూసినప్పుడు యేసు ప్రభుకి ఏమైందంట? బాధ కలిగింది, కోపం వచ్చింది. ఏం చేశాడంట? దానిని శపించాడు. మరి ఆ మార్గంలో తిరిగి వెళ్తున్నప్పుడు శిష్యులు చూసి అంటా ఉన్నారు, ప్రభువా నీవు ఆ అంజూరపు చెట్టు శపిస్తూ కదా, అది ఎండిపోయింది అంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎండిపోయినా ఇంకా ఆ యొక్క అంజూరపు చెట్టుని ఏం చేయాలి చెప్పండి? కొట్టిపడాల్సిందే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే మనము దేవుని మందిరానికి మనం వస్తూ ఉన్నాము. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నాము, పాటలు పాడుతూ ఉన్నాము, ఆరాధన చేస్తూ ఉన్నాము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంతా చేస్తూ ఉన్నాము కానీ ఏమి లేదు, ఏమి లేదు. పచ్చగానే కనిపిస్తూ ఉన్నాము, భక్తి పరులలాగే కనిపిస్తూ ఉన్నాము. అయితే ఏమి లేదంట? ఫలము లేదు. ఏమి లేదు? ఫలము లేదు. ఎందుకు ఫలము లేదంటే నీవు ఇంట్లో ఏం చేయడం లేదు, ప్రార్థన చేసుకోకుండా నిద్రపోతా ఉన్నావు. ఇంట్లో ఏం చేస్తావు? నువ్వు వాక్యం చదువుకోకుండా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. ఇంకా ఏమి చేస్తున్నావు అంటే దేవునికి అయిష్టకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇంకా నువ్వేం చేస్తున్నావంటే దేవునికి అయిష్టకరమైనటివి నువ్వు చూస్తూ ఉన్నావు, నీ సెల్ ఫోన్లోను, నీ టీవీలోను. ఇవన్నీ గుంటనక్కలు కాదా? ఇవన్నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవి కాదా? అయితే ఇక ఆత్మ ఫలముల తోటలో గుంట నక్కలు రాకుండా మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మొట్టమొదటిగా ఏమి వెళ్ళిపోవామా? సోమరితనం అనే గుంట నక్క వెళ్ళిపోవాలి. ఏమి వెళ్ళిపోవాలి? సోమరితనం అనే గుంట నక్క వెళ్ళిపోవాలి. నిద్ర అనే గుంట నక్క వెళ్ళిపోవాలి. ప్రార్థనను నిర్లక్ష్యం చేపించే గుంట నక్క వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసుకోకుండా ఆటంకం చేసే గుంట నక్కలను ఏం చేయాలంట? నీ తోటలో నుంచి నీవు తరిమి వేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగ చేస్తేనే తప్పితే మనం ఫలించలేము. పచ్చగానే ఉంటాం, ఏదో కూలి పనులు పోతుంటాం, సంపాదిస్తాం, ఏదో చేసుకుని మంచిగా తింటా ఉంటాం, చేసుకుంటాం, ఉద్యోగాలు పోస్తాం, జీతాలు తీసుకుని వస్తాం, ఏదో చేసుకొని బాగా ఉంటాం. కానీ అయితే ఆత్మలో ఫలింపు లేని జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ఫలింపు లేని వారిని ఫలింపదే చేసే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, చాలామంది ధనవంతులుగా ఉండడానికి మరి ఇష్టపడతారు. హల్లెలూయా. అయితే వారి జీవితంలో ధనం అన్నది నిలబడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అపోస్తలుడైన పౌలు మరి ఒనేసిము అనే వ్యక్తి విషయంలో ఫిలెమోనుకు ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు. ఎవరికి రాస్తున్నాడు చెప్పండి? కొత్త నిబంధనలో ఫిలెమోను పత్రిక ఉంది. ఫిలెమోనుకు మరి ఒక ఉత్తరము రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఓ ఒనేసిము, ఒనేసిము నిష్ప్రయోజకుడు. హల్లెలూయా. ఒనేసిము ముందు నీకు, ఓ ఫిలెమోను,
నీకు నిష్ప్రయోజకుడుగా ఉంటా ఉన్నాడు. ఫిలెమోను దగ్గర ఉన్నప్పుడు ఎట్లున్నాడంట? నిష్ప్రయోజకుడుగా ఉన్నాడు. ఎవరు? ఒనేసిము. ఎవరు చెప్పండి కదా, ఈ పేర్లు కొంచెము. ఒనేసిము నిష్ప్రయోజకుడిగా ఉన్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, ఓ ఫిలెమోను, ఇప్పుడు ఇక ఒనేసిము నిష్ప్రయోజకుడు కాదు, ఈ ఒనేసిము ఇప్పుడు నీకు నాకు ప్రయోజకుడుగా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయించబడిన వాడుగా ఉంటా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దేవుని బిడ్డలు ఏ విధముగా ఉండాలంట? ప్రయోజకులుగా ఉండాలి, కానీ నిష్ప్రయోజకులుగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దావీదు ఏమంటున్నాడు కీర్తనలో 52:8, నేనైతే ఎక్కడ పచ్చని సినిమా హాల్లోనా, బంధువుల మధ్యలోనా, ఎక్కడ? నేనైతే యెహోవా మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె నేను ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, దావీదు యొక్క జీవితంలో అంట ఆయన ముచ్చట్లు ఆడేవాడు కాదంట. హల్లెలూయా. ముచ్చట్లు అంటే ఏంటి? కాకమ్మ గుబ్బమ్మ కథలు చెప్పుకుంటూ లోకానుసారంగా మాట్లాడేవాడు కాదు. సవాళ్ళు కొడతారే, సవాళ్ళు కొట్టుకునేవాడు కాదు. హల్లెలూయా. కదా, దేవుని వాక్యం చూస్తున్నాం, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. కదా, విస్తారమైన మాటలు మాట్లాడుతుంటారు, దాంట్లో ఏదో వస్తుంది పొరపాటున ఆ అక్కతో ఈ అక్క ఏమంటుంది, ఈ అక్క పోయి ఆ అక్కతో చెప్తుంది ఇంకొక అక్కకి. చెప్పితే ఏం జరుగుతుందంటే, ఈ అక్క నన్ను ఇట్లా అన్నావా నీవని చెప్పి ఫీలింగ్ చూపిస్తుంది. అప్పుడు ఆ అక్క ఏం చేస్తుందంటే నన్ను గురించి ఏం చెప్పిందేమో అనుకుంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విస్తారమైన మాటలలో ఏముండదంట? దోషముండగా మానదు. మన మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మాట్లాడితే క్షేమాన్ని గురించి మాట్లాడాలి, ఆశీర్వాదాన్ని గురించే మన మాటలు ఏం చేయాలి? మాట్లాడాలి. కీడు తలపెట్టిన వారి విషయంలో సైతం ఏం చేయాలి? వారికి మేలే మాట్లాడాలి. హల్లెలూయా. అది ఎవరి లక్షణం అంటే దేవుని ప్రజల యొక్క లక్షణము. హల్లెలూయా. దావీదు ముచ్చట్లాడేవాడు కాదు. దావీదు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే ఒక మూలకు పోయి దేవుని స్తుతించి ఆరాధించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదు యొక్క కోరిక ఏమంటమ్మా? అయ్యా, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పచ్చని ఒలీవ చెట్టు ఏ విధంగా ఫలించిందో నేను ఫలించాలి. ప్రైజ్ లార్డ్. నేను ఫలించాలి అని చెప్పేసి అనుకున్నాడు. దావీదు జీవితంలో ఫలించాడా, ఫలించలేదా చెప్పండి? దావీదు జీవితంలో ఫలించాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి ఫలించాడంట? మురికి గుడ్డల్లో నుంచి రాజవస్త్రాల వరకు ఫలించాడు. హల్లెలూయా. ఏ గుడ్డలంట? ఇక గొర్రెలు కాసుకునేటప్పుడు ఏ గుడ్డలవి? మురికి గుడ్డలే కదా. ఆ గొర్రెలు కాసుకుని పోతున్నప్పుడు ఎక్కడంటే అక్కడ మరి టవాల్ వేసుకుని పండుకునేవాడంట. చలికి వణికేవాడు, ఎండకు మరి ఎండేవాడు, వర్షానికి నానేవాడు. మంచి వాసన ఉంటుందా దావీదు దగ్గర? బట్టలన్నీ బాగుంటాయా? హల్లెలూయా. రాజు అయిపోయినాక ఎట్లా ఉంటాయి? సువాసన. హల్లెలూయా. రాజవస్త్రాలు కదా, షూటు బూటు వేసుకున్న వాళ్ళని చూడాలి. హల్లెలూయా. అవే కాదు, పర్ఫ్యూమ్లు ఉంటాయి. ప్రైజ్లా కదా. దీనులను ఆయన పెంట కుప్ప నుంచి ఆయన పైకి లేవనెత్తేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనులను ఆయన పెంట కుప్పల నుంచి ఏం చేస్తాడు? పైకి లేవనెత్తేవాడు.
ఎందుకో తెలుసా? దావీదు జీవితంలో ప్రభువా నీ మందిరంలో ఒలివ చెట్టు వలె నేను ఉండాలి ప్రభువా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఒలివ చెట్టులాగా ఉన్నాడు దావీదు జీవితంలో, ఫలిస్తూ మరి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. థ్యాంక్ యూ జీసస్. ఇక ఒలివ చెట్టు ఎటువంటి చెట్టుగా మరి ఉందంటే అది ఫలించే చెట్టుగా ఉంది. రెండవదిగా అది ఎటువంటి లక్షణాన్ని కలిగి ఉందంటే ఆత్మీయ సౌందర్యాన్ని కలిగినదిగా ఉంది. హల్లెలూయా. ఎటువంటి చెట్టుగా ఉంది చెప్పండి? సౌందర్యము కలిగిన చెట్టు, అందంగా ఉంటుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం 14:6 చదవండి. హోషేయ గ్రంథం 14:6. అతని కొమ్మలు అమ్మా నిటారముగా పెరుగు, విశాలముగా పెరుగు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఒలివ చెట్టు వలె నాటబడితే దేవుని మందిరంలో ఎటువంటి సౌందర్యం అంట మనకి? ఎటువంటి సౌందర్యం? ఒలివ చెట్టుకున్నంత సౌందర్యము. హల్లెలూయా. ఈ సౌందర్యము ఎటువంటి సౌందర్యం అంటే ఇది ఆత్మీయమైన సౌందర్యం, శరీర సంబంధమైన సౌందర్యం కాదు, కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఇక ఒలివ మొక్కలను, ఈ కొమ్మలను ఎక్కడ పెట్టేవాళ్ళంట? మరి లేవియా కాండము, మరి దినవృత్తాంతాలు, ద్వితీయోపదేశ కాండాల్లో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ కెరూబుల మధ్య ఇక ఒలివల మొక్కలు పెట్టేవాళ్ళంట. ఎక్కడ? కెరూబులు అంటే దేవదూతల మధ్యలో ఈ ఒలివల మొక్కలు. హల్లెలూయా. ఎందుకంటే ఇక ఒలివల మొక్కలు ఎటువంటివంట? శ్రేష్టమైన మొక్కలుగా ఇక మొక్కలు మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం, ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన వాళ్ళు ఎవరెవరో తెలుసా? యోసేపు ఆత్మ సంబంధమైన సౌందర్యమును కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. దావీదు ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎస్తేరు రాణి, ఎస్తేరు ఆత్మ సంబంధమైన సౌందర్యమును కలిగినదిగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఈ యొక్క మరి యేసు ప్రభుని గురించి కూడా మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు ఎటువంటి సౌందర్యవంతుడంట? ఆయన 10,000లో అతి సుందరుడంట. ఎటువంటి వాడు? 10,000లో అతి సుందరుడు. ఆయన రక్తవర్ణుడు, ధవళవర్ణుడు. ఆయన రక్తవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మనం చూస్తుంటున్నాం, మరి దావీదు జీవితంలో ఆత్మ సంబంధ సౌందర్యం ఉంది. పెద్ద హైట్గా లేకపోయినా సౌందర్యం లేదు. అయితే సౌలులో మనం చూస్తూ ఉన్నాం, సౌలు మరి ఏ విధంగా ఉన్నాడంట? మంచి హైట్ ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? మంచి ఎత్తు, మంచి బలాఢ్యుడిగా, బలశాలిగా మరి ఉంటున్నాడంట సౌలు. హల్లెలూయా. అయితే సౌలు లావు ఎత్తు అంతా ఉన్నాడు, కానీ ఏమి లేదు, సౌలులో ఆత్మ సంబంధమైన సౌందర్యము లేదు. ఏం లేదంటే ఆత్మ సంబంధమైన సౌందర్యము లేదు. దావీదులో ఏం కలిగి ఉన్నాడంట? ఆత్మ సంబంధమైన సౌందర్యమును కలిగిన వాడుగా
మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన అందము అది మోసకరం కదా. బ్యూటీ పార్లర్లకు పోయి అందరూ ఏమేమో చేయించుకుంటా మరి ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే మరి ఇక అందము మరి అది మోసకరం. కొంతమంది ఏం చేసేది కంటే మోసం చేసేదిగా మరి ఉంటా ఉందంట. ఈ సౌందర్యం ఎటువంటిదంట? ఇది వ్యర్థం. అయితే దేవుని బిడ్డలకి ఏం కావాలంట? ఆత్మ సంబంధమైన సౌందర్యము కావాలి. హల్లెలూయా. ఎస్తేరు రాణికి ఎస్తేరు రాణి కాక మునుపు మరి రాజు ఆజ్ఞ ఇచ్చాడు, వస్తీకి బదులుగా నాకు రాణి కావాలి, కన్యకలలో అందరినీ కూడా నా యుద్ధకు పంపించండి, నేను ఎవరిని మరి నాకు ఇష్టమవుతుందో వారిని ఏం చేస్తానో నేను రాణిగా చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే అని చెప్పేసి అక్కడ ప్రధానులు, మరి గొప్ప గొప్ప అధికారులు, గొప్ప గొప్ప ధనవంతులు వారి కుమార్తెలను ఏం చేశారంట? మంచి మంచి పట్టు వస్త్రాలను వేసి, మంచి మంచి డ్రెస్సులు వేసి, హల్లెలూయా, బంగారం దిగేసి, ఏం దిగేసి? బంగారాన్ని దిగేసి, హల్లెలూయా, మరి అక్క హేగే అనే వ్యక్తిని పెట్టారు. ఆ హేగేతో అలంకారం చేయించుకొని, అది బ్యూటీ పార్లర్ అనుకోండి. హేగే మరి తగిన సౌందర్యాన్ని హేగే చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి చేయించుకున్నాక మళ్ళీ ఏం చేస్తున్నారు? ఏం చేసినాడు ఈయన అని చెప్పేసి వాళ్ళు ఇంకా వేసుకొని లిప్స్టిక్లు కొట్టుకొని ఇంకేమేమి చేసుకున్నారు. ఎందుకంటే రాజు నన్ను చూస్తే ఏం చేయాలి? వేసే కిరీటం అట్లా పెట్టేసేయాల. హల్లెలూయా కదా. ఆశే కదా, రాణి కావాలంటే అందరికీ ఆశే. ప్రైజ్ ది లార్డ్. అయితే అందరూ ఉన్నారు కానీ మరి ఇక మొర్దెకై చెప్పాడు, అమ్మా నీవు యూదురాలని ఎవరికి చెప్పొద్దు, నీ కూడా వెళ్ళు తల్లి, దేవుడి కృప నీకు ఉంది అన్నాడు. హల్లెలూయా. ఇంకా అందరూ ఈ పాప ఎవరు? ఎస్తేరు, ఒక వాచ్మెన్ కూతురు, ద్వారపాలుడు కూతురు. ఎవరికైనా ఈ పాపను గురించి శ్రద్ధ ఉంటుందా అనుకుంటారేమో. ఈ పనికి మాలది వచ్చింది ఎందుకు మేమందలేమా, ఊరికి వచ్చింది వేస్టింగ్ అంటే అనుకున్నారేమో అందరూ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ వెళ్ళి రాజు ముందర నిలబడి నవ్వి అనే లోపల రాజు ఎవరిని కూడా అంగీకరించలేదు. హల్లెలూయా. ఎస్తేరంట హేగే చేసిన మరి ఆ యొక్క సౌందర్యం తప్పితే వేరే సౌందర్యము లేనే లేదు. హల్లెలూయా. ఏమి పట్టు వస్త్రాలు లేవు, ఏది లేదు. సాధారణమైన వస్త్రాలతో ఆమె రాజు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు రాజుకు ఆమె మీద దయ వచ్చింది, దేవుని కృప రావడం జరిగింది. హల్లెలూయా. మరి రాజు లేచి ఎస్తేరు మీద ఏం చేస్తున్నాడంట? తల మీద కిరీటము పెట్టి రాణిగా స్వీకరిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మన జీవితాల్లో శరీర సంబంధమైన సౌందర్యము కాదు కానీ ఎటువంటి సౌందర్యం కలిగి ఉండాలంట? ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి ఉన్నప్పుడు నీవెంత నల్లగా ఉన్నా, నీవెంత తెల్లగా ఉన్నా, నీవు పొట్టిగా ఉన్నా, నీవు పొడువుగా ఉన్నా, హల్లెలూయా, ఆయన దయ, ఆయన కృప వచ్చిందనుకోండి, ఆయన కృప నిన్ను ఏమైనా చేయగలదు. హల్లెలూయా. నిన్ను పైకి లేవనెత్తగలిగినది ఆయన కృప. అందుకని దేవుని బిడ్డలకి ఏం కావాలంట? ఆత్మ సంబంధమైన సౌందర్యము కలగాలి. హల్లెలూయా. ఇక ఆత్మ సంబంధమైన సౌందర్యం కలగడానికి కారణం ఏమంటే ఎస్తేరు జీవితంలో సోమరితనము లేదు. ఏం లేదు చెప్పండి? 10 గంటల వరకు పండుకునేది కాదు, 8 గంటల వరకు పండుకునేది కాదంట. ఉదయాన్నే 4 గంటలకు లేస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదిగా మరి ఉంటా ఉంది. అందుకనే ఎస్తేరు గురించి చెప్తే ఎస్తేరును అందరూ ఏమంటారు? ప్రార్థనా పరురాలు అని మరి
అందరూ కూడా సాక్ష్యం ఇస్తారు. అందుకనే కొన్ని గుంపులు పెట్టారు. ఎస్తేరు ప్రార్థనా గుంపు అంటే ఎస్తేరు ప్రార్థనలో ఏముందంట, శక్తి ఉంది, మనం కూడా ఎస్తేరులా ప్రార్థన చేయాలని చెప్పేసి ఎస్తేరు గుంపు అని పెడతా ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్తేరు జీవితంలో ఉన్న ప్రార్థన, హల్లెలూయా. ఎస్తేరు జీవితంలో ఉంటున్న వాక్యమునకు విధేయత చూపించే మనస్సు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్తేరులో ఉంటున్న దీనత్వము, ఏమంటే చెప్పండి, దీనత్వము అంటే తగ్గింపు కలిగిన మనస్సు ఏం చేసిందంట, రాణిగా చేసింది. హల్లెలూయా. దేవుని కృప బిడ్డను ఏం చేసిందంట, రాణిగా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మగపిల్లలు కూడా మరి ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు, అది చేయించుకుంటారు, ఇది చేయించుకుంటూ ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, ఏమి చేయించుకున్నా మన జీవితంలో ఏది కలిగి ఉండాలంట, ఆత్మ సంబంధమైన సౌందర్యము మనలో ఉండాలి. హల్లెలూయా. కొంతమంది మేకప్లకే టైం ఉంటుంది కానీ ప్రార్థనకు టైం ఉండదు. దేని టైం ఉంటుందంట, బ్యూటీ పార్లర్లో పోయి కూర్చొని, లేదంటే మంగళ షాపులో కూర్చొని అది చేయించుకోవడానికి టైం ఉంటుంది కానీ దేవునిలో సన్నిధిలో గడపడానికి టైం ఉంటుందా, టైం ఉంటుంది. అయితే మనం ఈ లోకంలో ఎంత బాగా ఉండాలని కోరుకుంటామో, హల్లెలూయా, ఎంత సౌందర్యంగా ఉండాలని మనం కోరుకుంటామో మంచిదే, మనమందరం ఎట్లా ఉండాలి, బాగానే ఉండాలి. హల్లెలూయా. అయితే మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం అనేది మన జీవితంలో చాలా 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 ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, సౌందర్యం విషయంలో మనం చూస్తే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా, సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ చూస్తున్నాం చూడండి, పదవచనం చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. హల్లెలూయా. కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అంటే సుందరమైనది. హల్లెలూయా. కదా, మన భార్యకి ఏముండాలి, ఇంట్లో ఉండే స్త్రీలకు ఏముండాలంట, గుణం బాగుండాలంట. హల్లెలూయా. ఎటువంటి గుణం ఉండాలి అంటే ప్రభు యొక్క గుణం ఉండాలి. ఇక్కడ ప్రభు యొక్క గుణాతిశయాలు, ఆత్మఫలమును గుణాతిశయాలు అంటారు. హల్లెలూయా. ఈ గుణము ఎటువంటి గుణం అంటే ప్రేమించే గుణము, క్షమించే గుణము, సమాధానం కలిగిన గుణం. హల్లెలూయా. కదా, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన ఇంటిని ఊడబెరుక్కుంటుంది అని చూస్తున్నాం. అందుకని ఇక్కడ చూసిన గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. హల్లెలూయా. కదా, ముత్యములు వేసుకుంటే కూడా ఎట్లా కనిపిస్తామో సౌందర్యంగా కనిపిస్తారంట. హల్లెలూయా. అయితే మరి భార్యలు ఏ విధముగా ఉండాలంట, ముత్యముల కంటే సౌందర్యంగా. భర్తకు ఏ విధంగా ఉండాలంట, నమ్మకముగా. అట్టిది ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఎవరెందు నమ్మిక ఇస్తాడంట, గుణవతి అయిన భార్య పట్ల పెనిమిటి భర్త ఏం చేస్తాడంట, నమ్మకము ఉంచుతాడు. నా భార్య లాంటి భార్య లేనే లేదు. ప్రైజ్ లార్డ్. పాస్టమ్మ లాంటి పాస్టమ్మ, హల్లెలూయా. ఎవరైనా ఉంటారా,
నా వరకు నేను సాక్ష్యం. ప్రైజ్ లార్డ్. అందరూ కూడా ఏం చేయాలి? సాక్ష్యము కలిగిన వాళ్ళుగా మరి ఉండాలి. అటువంటి సౌందర్యము మన జీవితంలో కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఈ యొక్క ఆత్మ సంబంధమైన సౌందర్యము వలన మనము ఏం చేయబడతామంట? వర్ధిల్లుతాము. ఏం చేస్తాము? మూడవ పత్రిక యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి వచనం చదవండి. యోహాను రాసిన మూడవ పత్రిక చదువు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. కదా, మనం ఏం చేయాలంట? ఆత్మ వర్ధిల్లాలి. ఏం వర్ధిల్లాలి? ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లాలంటే ఏం చేయాలి? చెట్టు పచ్చగా ఉండి చెట్టు మంచిగా కాపు రావాలంటే ఏం చేయాలి? దానికి కావాల్సిందంట దానికి వేయాలి. అవునా కదా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే మన ఆత్మ వర్ధిల్లాలంటే ఏం చేయాలి? మనమంతా చెట్లు కదా. ఏం చేయాలి? మనకేం కావాలంట? ప్రార్థన కావాలి, స్తుతి ఆరాధన కావాలి. హల్లెలూయా. వాక్యానికి లోబడే మనస్సు మనకు కావాలి. హల్లెలూయా. అప్పుడు మన ఆత్మ ఏమవుతుందంట? వర్ధిల్లుతుంది. వర్ధిల్లినప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటి? నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు. నీవన్ని విషయాలలో వర్ధిల్లుచు. హల్లెలూయా. కొన్ని విషయాలలో వర్ధిల్లుతో కాదు, అన్ని విషయాలలో వర్ధిల్లుతో. ఇప్పుడు నువ్వు కొన్ని విషయాలలోనే వర్ధిల్లుతున్నావేమో. అయితే ప్రభు ఆశించేదేమంటే నీవు అన్ని విషయాలలో ఏం చేయాలి? వర్ధిల్లాలి. హల్లెలూయా. అసలు వర్ధిల్లలేని పరిస్థితినే ఉందేమో. అయితే ఈ రోజు నుంచి తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నా ఆత్మ వర్ధిల్లులాగునా. ప్రభువా తండ్రి, నేను ప్రార్థన చేస్తానయ్యా, నీ వాక్యానికి నేను లోబడతాను ప్రభువా, నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తానయ్యా. ఇంతవరకు ఉంటున్న సోమరితనమైన జీవితాన్ని నేనేం చేస్తాను? వదిలిపెట్టేస్తానయ్యా. నిలువెచ్చని జీవితాన్ని వదిలిపెట్టేస్తాను ప్రభువా. ఇప్పటి నుంచి నీ కొరకు నేనేం చేస్తాను? నేను మండుతాను ప్రభువా అని చెప్పి ప్రభు సన్నిధిలో ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కీర్తనలు 45:11 మరి ఒకసారి చదవండి. కీర్తనలు 45:11. ఈ రాజు నీ ప్రభువును, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. హల్లెలూయా. ఈ రాజు నీ ప్రభువు అనగా ఎవరు? దేవుడు యేసయ్యా. ఏం కోరుకుంటున్నాడమ్మా? నీ సౌందర్యమును. పురుషులారా, స్త్రీలారా, ఆ యొక్క రాజు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన మన అందరి సౌందర్యాన్ని ఆయన కోరుకుంటా మరి ఉన్నాడు. హల్లెలూయా కదా. ఆయన సౌందర్యం, ఆయన యొక్క సారూప్యం ఎవరిలో కనపడాలి? మనలో కనపడాలి. హల్లెలూయా. ఇంకా అటువంటి ఆత్మీయ సౌందర్యం కనబడుకోకుండా గుంట నక్కలు ఏదైనా ఉంటే ఆ గుంట నక్కలను మనలో నుంచి ఏం చేయాలంటమ్మా? తీసివేసుకోవాలి. హల్లెలూయా. దావీదు అంటా ఉన్నాడు 52:8, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ 2 అంశాలు ధ్యానించాము. మరి వచ్చే వారం నెక్స్ట్ ఇంకా 3 మరి ఇవి లక్షణాలు ఉన్నాయి. అవి ఏమంటే ప్రయోజనకరమైన పాత్రగా చేయబడతారు. ఆయన మందిరములో నాటబడిన వారు ఎటువంటి పాత్రలంట?
ప్రయోజనకరమైన పాత్రలు చేయబడతారు. నంబర్ 4 ఏమంటే అటు ఇటు ఊగిసలాడరు. ఏం చేయరు? అటు ఇటు ఊగిసలాడరు కదా. చాలామంది ఊగిసలాడుతూ ఉంటారు. అవన్నీ కూడా మరి నెక్స్ట్ చెప్తాను. తర్వాత నిత్య జీవము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ లక్షణాల గురించి మరి మరలా మనము ధ్యానిద్దాం, ఎందుకంటే సమయం 12 గంటలు అయిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. ఈరోజు నుంచి ప్రార్థన చేయవలసింది ఏంటి? ప్రభువా, దావీదు వలె నీ మందిరంలో నేను పచ్చని ఒలివ మొక్కలాగా చెట్టు వలె నేను ఉంటాను ప్రభువా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తుంటున్నాను, ఘనపరుస్తుంటున్నానయ్యా. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఓ రా బా పరీక్షించుకుందాం దేవుని సన్నిధిలో. స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఊరిబి కాతేరి కాతారా బాబా 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 బాబా. పరిశుద్ధాత్మదేవా నీకే స్తోత్రాలు. మనమందరం పరీక్షించుకుందాం. ప్రభువా, నీ మందిరంలో నేను కూడా పచ్చని ఒలివల చెట్టు వలె నేను ఉండాలని ఇష్టపడుతున్నాను ప్రభువా. దావీదు వలె నేను ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాను ప్రభువా. ప్రభువా, నేను ఫలించలేని జీవితం నాలో ఉంది ప్రభువా. నన్ను ఫలింపజేయు నాయనా. నీ ప్రార్థన ఆపనకు దయచేయ్యా. నీ వాక్యమునికి విధేయత చూపించే మంచి మనస్సును నాకు దయచేయి ప్రభువా. నేను స్తుతించి ఆరాధించే మనస్సును నాకు దయచేయ్యా ప్రభు. యథార్థమైన మనస్సును నాకు దయచేయి నాయనా. ప్రభువా, నేను ఫలించలేని వాడుగా, ఫలించని దానిగా ఉంటా ఉన్నాను. ఎంత కష్టపడినా నా జీవితంలో ఫలితం లేకపోతా ఉంది ప్రభువా. తండ్రి, నీ మందిరములో నేను నాటబడిన వ్యక్తిగా నేను ఉంటున్నానయ్యా ప్రభువా. నాలో ఆకులు కనపడకూడదయ్యా, పచ్చని ఆకులు కనపడడం కాదు ప్రభువా, పండ్లు కనపడాలి ప్రభువా. ప్రభువా, నీవు నన్ను చూచి సంతోషించాలయ్యా. అటువంటి ప్రార్థనా జీవితాన్ని ప్రభువా నాకు దయచేయి ప్రభువా. నా జీవితంలో అంతరంగ సౌందర్యాన్ని నాకు దయచేయి ప్రభువా. నీవు అంతరంగ సౌందర్యం, నిన్ను ప్రేమించువాడుగా నీవు ఉంటున్నావు కదా. అంతరంగ సౌందర్యాన్ని దయచేయండి. యోసేపు వలె, దావీదు వలె ఉండడానికి, ఎస్తేరు వలె ఉండడానికి నాయన సహాయం చేయి. నీ సౌందర్యమును మేము ధరించుకోవడానికి సహాయం చేయి. నీవు కోరుకునే సౌందర్యము నాకు కావాలి ప్రభువా. ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే ఆత్మీయ సౌందర్యమును దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. ఈ రోజు నుంచి ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి ఉంటానయ్యా. ఇంతకాలం నేను నిర్లక్ష్యం చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని అడగండి. ఇక మీదట ఫలింపలేని జీవితం నాలో ఉండకూడదు, నేను ఫలించాలి. నీవు కోరుకుంటున్నావు కదా బహుగా మేము ఫలించాలని. ప్రభువా తండ్రి, నీ మాటను వింటాం ప్రభువా. మమ్మల్ని బహుగా ఫలింపజేయి నాయన. థ్యాంక్ యూ జీసస్. ప్రభావితమైన వాక్యమును తండ్రి నీరు కట్టి మీరు ఫలింపజేయండి. 30 అంతలుగా 60 అంతలుగా ఫలించునుగాక తండ్రి. ఈ యొక్క అగాపె కలరి సంఘములో ఏ ఒక్కరు కూడా నా జీవితంలో ఫలింపు లేదని చెప్పడానికి వీలు లేదయ్యా. నేను కొరతలో ఉన్నానని చెప్పడానికి వీలు లేదు ప్రభువా. నేను అనారోగ్యంలో ఉన్నానని చెప్పడానికి వీలు లేదు. ఎటువంటి
సమస్యలు చెప్పడానికే వీలు లేదు ప్రభువా. సమస్యలు లేనివారుగా నీ ఆశీర్వాదములో నీ బిడ్డలు నీ మందిరంలో నాటబడిన వారై బిడ్డలు చేస్తున్న చేని పనుల్లోనూ, తోట పనుల్లోనూ, ఉద్యోగాలలోనూ, వ్యాపారాల్లోనూ ప్రభువా చేస్తున్న ప్రతి పనిలోనూ, కాంట్రాక్టర్ పనుల్లోనూ, బిడ్డలు చదువుతున్న చదువుల్లోనూ ఫలించి అభివృద్ధి పొందుదురుగాక, ఫలించి అభివృద్ధి పొందుదురుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.